వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ట్రస్ట్ ఆల్సో ఇన్ హిమ్ అండ్ హీ షెల్ బ్రింగ్ ఇట్ టు పాస్. 37వ దావీదు కీర్తన 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడు, సర్వజ్ఞాని అయిన గొప్ప దేవుడు నిన్ను ప్రేమించి నీ ఎడల వాత్సల్యతతో ఈ ఉదయకాలము సూటిగా నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తమును సాధ్యము చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. చాలాసార్లు ఎంతో నమ్మకముతో, పక్కా ప్రణాళికతో మనం ఆరంభించిన అనేక పనులు ఒక్కోసారి పూర్తి కావు. ఏదో ఒక ఆటంకం, ఊహించని పరిణామం ఎదురవుతూ తలపెట్టిన పని సంపూర్తి చేయగలమా అన్న భయం మనకు చాలా పరిచయమైనటువంటిదే. ఈ అనుభవాలు మన అనుదిన జీవితాల్లో అనేకమైనటువంటివి ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడైతే విఫలమైపోతామో, మన పక్కా ప్రణాళిక ప్రకారము నడవలేక అసంపూర్తిగా అది ఆగిపోతుందో, కొంతమంది మరలా ప్రయత్నించి విఫలమైపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఓడిపోయినప్పుడు దాన్ని ఒక సవాలుగా స్వీకరించి మరల తిరిగి ఎంతో దీక్షతో, శ్రద్ధగా ప్రయత్నం చేసి దాన్ని ముందుకి కొనసాగించేవారు ఉంటారు. మరికొందరు ఇలాంటివి మన వల్ల కాదులే, ఇది మనకి సరిపడదు అని నమ్మకాన్ని కోల్పోయిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సాధారణంగా మన నమ్మకం మన మీద, మన శక్తి మీద, జ్ఞానము మీద, మనకున్న పరిస్థితి, హోదా, వాటి మీద ఎక్కువగా ఉంటుంది. నీ జ్ఞానము చొప్పున, నీ శక్తి చొప్పున నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు నడిచే ప్రతి మార్గం, నువ్వు తలపెట్టిన కార్యాలు విఫలమైపోతూ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచన చెయ్యి. ఆయనను నమ్ముకోవటానికి నువ్వు సిద్ధపడు. అసాధ్యమైనటువంటిది సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన. ఒక క్షణము నువ్వు అనుకోవచ్చు, ఇంత జ్ఞానం పెరిగింది, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఈ జ్ఞానము పెరుగుతున్న దినాలలో కూడా ఇలాంటి నమ్మకాలు పనిచేస్తాయా అని. లేఖనం అంటుంది, మనుష్యుని జ్ఞానం ఆయన దృష్టికి వెర్రితనము వలె ఉంది. ఆయన జ్ఞానాన్ని శోధించగలిగిన వాడెవడు? శూన్యము నుండి సమస్తమును కలుగు చేసిన జ్ఞానం ఆయనది. గొప్ప శక్తిమంతుడైన దేవుడు ఆయన. నిన్ను నీవు తగ్గించుకొని, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయనని నమ్ముకుంటే నీ కార్యం ఆయన సఫలము చేయగలిగిన సమర్థుడు. నువ్వెవరివైనా, నీ ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితి అయినా పర్వాలేదు, ఎంతకాలము నీ జ్ఞానముతో, నీ శక్తితో, నీ మీదున్న నీకు ఉన్న నమ్మకముతో నువ్వు ఎదురీదుతావు. సర్వశక్తిమంతుడు నీ ప్రక్కనున్నాడు. సర్వోన్నతుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన మీద ఆధారపడటం నేర్చుకో. ఆయన నీతో ఉంటే నీకు అపజయమే లేదు, ఉండదు కూడా. కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లోనూ నడవాల్సి వచ్చినప్పుడు ఈ లోకము నిన్ను విడిచిపెడతదేమో, కానీ నువ్వెప్పుడూ ఒంటరి వాడివిగా ఉండవు. ఆయన నీతో నడుస్తాడు. నీ మార్గము సరళము చేసి నీ పక్షముగా వ్యాజ్యమాడి నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయనను నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఈ నూతన దినములో
నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో నీ ముందున్న అనేకమైన ప్రశ్నలు, అనేకమైన సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి ఆయన మీద ఆధారపడటానికి, ఆయన మీద ఆనుకోవటానికి సిద్ధపడు. నీ అడుగు తడబడదు, నీ పాదము తొట్రులనివ్వడు. విజయ మార్గాల్లో నడవటానికి ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. వందనాలు ప్రభువా. మా జ్ఞానము, మా శక్తి చాలా పరిమితమైనవి. ఇదిగో ఉదయకాలం సమయం నాతో మాట్లాడిన నేపథ్యములో నీ సన్నిధిలో నీ పాదముల యొద్ద సాగిలపడుతూ ఉన్నాను. మా చేయి పట్టుకొని మీరు సిద్ధపరిచిన విజయ మార్గాల్లో నడిపించి అనేక మందికి సాక్షార్థముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.